హాయ్. ఏంటి స్పెషల్? శుక్రవారం, లాస్ట్ శుక్రవారం పూజకి ఇక్కడ లేను. ఈ శుక్రవారం మాత్రం పూజ మిస్ చేయకూడదు కదా. పూజ అయితే మాత్రం చాలా బాగా అయ్యింది. అమ్మవారికి అయితే ప్రసాదం పరమన్నం పెట్టేశాను. అమ్మవారిని చూసేద్దాం పదండి. ఈ రోజు అమ్మవారిని చూసేయాలి కదా, వచ్చేయండి తొందరగా అమ్మవారిని చూసేద్దాం. ఎంత బుజ్జిగా ఉన్నారా కదా. ఈరోజు అయ్యవారిని కింద పెట్టలేదు, అంటే ఏమో పెట్టాలనిపించలేదు అనమాట. అయ్యవారిని ప్రతి వారం పెడుతున్నాను కదా, ఈసారి అమ్మవారిని ఒక్కళ్ళే పెట్టుకొని మొగలి కుంకుమతో కుంకుమార్చన చేసుకున్నాను. యాజ్ యూజువల్ ఎవ్రీ వీక్ లాగే ఈ వీక్ కూడా 108 రెడ్ గులాబీలతో అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట. చాలా మంది అడుగుతున్నారు, అక్క ఈ పూజా విధానం ఏంటి అని చెప్పేసి. ఆల్రెడీ మన యూట్యూబ్లో అప్లోడ్ చేసాం. పూజా విధానం అంతా కూడా క్లియర్ అండ్ డీటెయిల్డ్గా ఉందండి. ఎవరైనా చేసుకోవాలనుకుంటే చేసుకోండి, అండ్ బెస్ట్ రిజల్ట్ కూడా ఉంటుంది అనమాట. ఈ రోజు అయితే పూజ ఇలా చేసుకున్నాను. అమ్మవారికి అయితే కాగడాల మాల వేశాను. నా దుర్గమ్మకి అయితే మాత్రం చుట్టూ చామంతులతో నింపేశాను అనమాట. అయ్యవారిని ఇక్కడ పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది అడుగుతున్నారు, అక్క ఏడు శనివారాల వ్రతం గురించి చెప్పండి అని చెప్పేసి. అది కూడా క్లియర్గా మన యూట్యూబ్ వీడియోస్లో ఉందండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నేను కూడా రేపటి నుంచి 7 శనివారాల వ్రతాలు స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇయర్ ఎండింగ్కి వచ్చేసింది, ఈ సంవత్సరం ఇంకా చేయలేదు. అందుకోసమే ఈ కార్తీక మాసంలో ఈ వారం అంటే రేపు శనివారమే 7 వారాల వ్రతాలు చేస్తున్నాను. చాలా మంది అడుగుతున్నారు, అక్క రేపటి నుంచి చేసుకోవచ్చా, మంచిదైనా అని చెప్పేసి. ఎప్పుడైనా చేసుకోవచ్చండి, దీనికి ఎటువంటి అడ్డు ఆపు లేదు. అమావాస్య, పౌర్ణమి ఇలా పడ్డదక్క అనుకుంటే ఇంకా మంచిది. దేనికి ఆలోచించకండి, మీ మనసుని నిర్మలంగా పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకోండి. అయ్యవారు అంతా మనకు మంచిగా చేస్తారు. రేపు 7 శనివారాల వ్రతంలో కలుసుకుందాం. ఈరోజు అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేను మీ వైజాగ్ పిల్ల.